తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీ బందోబస్తుని, సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో ఎంత పోలింగ్ శాతం నమోదైంది? పోలింగ్ నియోజకవర్గాలు ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎవరెవరు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఉదయం నుండి వేగంగా కొనసాగిన పోలింగ్ కాస్త ఇప్పుడు మందగించిందని చెప్పాలి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఉదయం నుండి బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కులు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఎండ తీవ్రత పెరగడంతో కూడా ఓటర్ల శాతం మందగించిందని చెప్పాలి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికీ అంటే ఇటు సంగారెడ్డి, అదే ఇటు సంగారెడ్డిలో 38.12%, హైదరాబాద్ లో అంటే వేరువేరుగా ఇట్లా పర్సెంటేజ్ పడింది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే మొత్తం 40% అయితే ప్రస్తుతానికి ఓటింగ్ నమోదైందని చెప్పాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా కొడంగల్ రోడ్డు మార్గాన వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ఓటు హక్కు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో నల్గొండలోని ఎన్టీఎస్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఇటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తమ ఓటు హక్కు చింతమరకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రచారం చేసింది, ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలంటూ కూడా ప్రచారం చేసింది. అదేవిధంగా ఇటు బ్యానర్లతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఓటు హక్కు అయితే పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి అయితే ఇప్పటివరకు అయితే బారులు తీరారు. అయితే ఎండ తీవ్రత ఉండడంతో కొంచెం మందగించినా కూడా మధ్యాహ్నం తర్వాత నుండి మళ్ళీ ఏదైతే పోలింగ్ బూతులకు ఓటర్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే 5 గంటల వరకు బాగా పోలింగ్ శాతం అయితే పెరిగేది. అయితే ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా సాయంత్రం వరకు ఏదో ఓటింగ్ శాతం అనేది ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? మనం ఒకటి చెప్పొచ్చు, ఏదైతే అర్బన్ లో కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొంత విముఖత అంటే అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అర్బన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగినా కూడా అర్బన్ లో కూడా ఓటింగ్ శాతం కొంచెం ప్రస్తుతానికైతే తగ్గిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా అదే విధంగా చెప్పొచ్చు. అది ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేసినప్పటికీ కూడా అర్బన్ ప్రాంతంలో కూడా ఓటింగ్ శాతం అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరి సాయంత్రం వరకు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.